కానీ భయంగా ఉందండి బాబు. మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ సార్, ఇలాగైతే ఎలాగండి? ఏంటి చెప్పు, నన్ను ప్రశాంతంగా ఉండేవా? కాల్ లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నావా? మళ్ళీ ప్రెస్టేషన్ బిగిన్. వర్క్లో ఉన్నానే, ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉన్నానే. మీటింగ్ లో ఉన్నావో లేకపోతే ఇంకేడున్నావో? పర్లేదు చెప్పు బావా. నేనేం అనుకోను బావా. అవునే, ఒకదాన్ని ఓయర్ బుక్ చేసుకొని వాడు ఎందుకు? నేను ఆల్రెడీ అదే పనిలో ఉన్నా. వింటవా బావా? శేఖర్, శేఖర్ ఏం సార్ ఈ చండాలము? ఏ శంకర్, పదండి. కదా బాగా ఎక్కడో కాలినట్టుంది కదా. మాకు కూడా అట్లనే ఉంది ఇక్కడ. నీకు చిన్న గ్యాప్ ఇస్తే దేన్నో ఒకదాన్ని గెలికేస్తావు బావ నువ్వు. నీ సంగతి ఏందో నాకు తెలుసు కదా. నీ అమ్మ నీకు చెప్తే నమ్మవు కానీ లొకేషన్ పెడతారావే. సెండ్ చెయ్, సెండ్ చెయ్, సెండ్ చెయ్. రావేరా నీ అమ్మ, రా. సెండ్ చెయ్, సెండ్ చెయ్. వస్తా. నీ సంగతి చెప్తారా, రా. ఈరోజు సచ్చాడు నా చేతిలో. సచ్చును. హలో ఓలా ఆటో, ఎక్కడున్నారు? లొకేషన్కి వచ్చేయండి. టీచర్తో మీటింగ్ అన్నాడు, పార్క్లో తిరుగుతున్నాడు. ఏంటిడ పార్క్లో? దేంతో? ఎక్కడది? దాన్ని పంపించేసినవా? నీ అమ్మ నీ ఫ్రెండ్తో డిస్కషన్లో ఉన్నానే, ఇలా టార్చర్ పెట్టకు. అమ్మాయిలతో పార్క్లో ఏంటో తిరుగుతుంటే నేను ఇంట్లో ఒంటరిగా ఉండాలా? నీ అమ్మ నీకు ఎంత చెప్తాను, మళ్ళీ అమ్మాయిలు అమ్మాయిలు అంటే ఆగండి సార్, ఆగండి, కొట్టకండి. ఏ శంకర్, వాటరా, వాటర్ తీసుకోమ్మా. ఏందమ్మా ఇది? మీరు ఆయన ఎందుకు టెన్షన్ పెడుతున్నారు? అతని గురించి అన్నీ తెలుసు కదమ్మా, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? వాడి గురించి నాకేం తెలుసు? నాకు తెలియదు. నేను చిన్న పిల్లని చేసి ఆడుకుంటుండు వీడు. అదేంటమ్మా, అన్నీ తెలిసే కదా మీరు ఆయన పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి? అవునా, నువ్వు చిన్న పిల్లవా, చెముని పిల్లివా, నోట్లో వెళ్ళి పెట్టి కొరకలేవా, ఇప్పుడు పుట్టిన బేబీవా? నీ అవ్వ. బాబు గారు, దానికి ఎన్ని చెప్పినా విందండి, వదిలేయండి. ఏంటి వినేది? నాకేం తెలియదు. నన్ను మోసం చేసిన వీడు. నిన్నేం చేస్తానో చూడు. ఏం చేస్తావే? అమ్మో భయం వేస్తుంది. నేను మోసం చేశానా? నీ అమ్మ మాటలతో వినే రకం కాదే నువ్వు. ఏంటే నోటు వేదొస్తే మాట్లాడుతున్నావు? కొట్టకండి. పబ్లిక్ పార్క్ లో కొట్టుకుంటే పోలీసులు చూస్తే బొక్కలు తోస్తారు. పోండి, ఇంటికెళ్ళి కొట్టుకోండి, ఇంటికెళ్ళి సావండి. పోండి అమ్మా, పోండి. శంకర్గా తీసుకెళ్ళరా ఇలా. పోండి. చేతేనే అమ్మ దిమాగ్ ఖరాబ్ చేసిండ్రు. ఏందే సినిమా కంటే టెన్షన్ చేసిండ్రు. ఈడొకడెవడో అలోరా ఈ అవలేగా ప్లాట్ అమ్మి పెట్టమన్నా కదరా. రా ఇక. ఈ రోజు జాతర జరిగేటట్టే ఉంది. కొడతావా నన్ను? దున్నపోతులో ఉన్నావు. చిన్న పిల్లవా? మోసం చేశానా? నీ అమ్మ నువ్వు రోజు రోజు నాకు బీపీ తెప్పి చంపేస్తున్నావు కదా. వస్తా ఉండు. తప్పలేదు. అందరి ముందు కొడతావారా నన్ను? ఆగని పని చెప్తావు కదంటే అంత మోసా అయితే దాని దగ్గరే ఉండరా? నన్ను ఎందుకు కొడుతున్నావు రోడ్ల మీద బట్టి? దేనికి చెప్తావురా? ఆడపిల్లని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొడతావు. ఎందుకు కొడుతున్నావురా? మాట్లాడితే కొడతావు, ఏం చేస్తావు? ఫోన్ చేస్తే కొడతావు. ఎందుకు కొడుతున్నావు? రోజు ఇదేనా రచ్చ? రోజు రోజు ఇలాగ చేస్తుంది ఇది. ఏం రా రోడ్డు మీద అమ్మాయిని కొడుతున్నావు? చూడు బాస్, ఇది నా పిల్లం, ఇలాగ డిస్టర్బ్ చేస్తుంది. కాదని చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. నీ భర్త? అవును భయ్యా,
इसको छोड़ दो అది మ్యాటర్. చూడరా పోయి జాతర పోలే జరుగుతుంది. రమ్మన్నానా? ఇప్పుడు ఈ రోడ్ల మీద కొడుతున్నాడంటే రేపు సింపిల్స్తో చంపేస్తాడు. చేసేవి పోలీస్ స్టేషన్. నమస్తే గురుగారు, ఏం చేయవచ్చారేంటి? నా సంగతి రావట్రా, ముందు ఫోన్ ఇవ్వరా, చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అర్జెంటుగా. యాక్చువల్గా అయితే లేదు గురుగారు, ఇందాక ఒకడు కేసు పని మీద వచ్చాడు, వాడి దగ్గర కొట్టేసా. ఎవరా బాబు, ముందు ఫోన్ ఇవ్వు. ఇస్తా ఉండండి. ఇదిగోండి. హలో, ఎవరు? అరే శంకరు, నేను రా అన్నయ్యని. అన్నా నువ్వా? చెప్పన్నా. అరే నేను పోలీస్ స్టేషన్లో ఉన్నాను, నేను చెప్పినట్టు చెయ్యి. వదిన తీసుకొని వచ్చేస్తానా? ఓకే తీసిరా. థ్యాంక్స్ రా. ఏంటి విషయం? వాడు నా మొగుడు సార్. రోజు కొట్టడం తిట్టడం, ఏ రోజు సంతోషంగా ఉండింది లేదు. అవునా? ఏంటి ఇంత అందాన్ని పట్టుకొని కొడుతున్నాడా? ఛీ, ఆ వేస్ట్ గన్ గురించి చెప్పకు డార్లింగ్. నువ్వు అను, నేను బంగారంలా చూసుకుంటా. హలో సార్, మాకేదో ఒకటి సెటిల్ చేయండి. మీకు 50% షేర్ ఇస్తా. అంతేగాని మీరు అలా మాట్లాడకండి సార్. ప్లీజ్ సార్, వాడు మంచిగా పర్మనెంట్గా నాతో ఉండేటట్లు చూడండి. ఓకే ఓకే, సారీ. ఆ సంగతి వదిలేయి, నేను చూసుకుంటాను. ఏంటి గురుగారు అంత టెన్షన్ పడుతున్నారు? ఏంటి విషయం? నా సంగతి పక్కన పెట్టండి రా, ముందు మీరేం చేశారు చెప్పండి. అంటే ఏం చెప్పమంటారు గురుగారు? మన ఒక కోడిని దొంగతనం చేసి చికెన్ షాప్లో అమ్మేశాక తెలిసింది ఎల్లం కొడుకే ముక్కుపడికే పెంచుకున్నారంట. మనకేం తెలుసు, అమ్మేశాం అంతే. ఆ చికెన్ షాప్ వాడు కోడిని కోసి కోడిని అమ్మేశాడు. ఆ కోడి కర్మగాలో లేదా నా కర్మగాలో అది పోలీసు కోడి అయింది, తీసుకొచ్చి బొక్కలో వేసాడు. మంచి పని చేశారు. నీ సంగతి ఏంట్రా? ఏమంటే ఏం చెప్తాను సార్, నేను లేడీస్ టైలర్ని. ఆడవాళ్ళు ఇన్నర్స్ కుట్టడంలో నేను చాలా పెద్ద ఎక్స్పెక్ట్. ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్ కాలేజ్ అమ్మాయిలంతా మన దగ్గరే కుట్టించుకుంటారు. మన పంతనం అలా ఉంటుంది మరి. కానీ ఏం చేస్తాం, నాకు జబ్బు ఉంది మరి. సాయంత్రం 6 దాటితే చేతులు శివరైపోతాయి. ఈ విషయం మా గురువుగారికి కూడా తెలుసు. తెలిసే ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి కొలతలు తీసుకొని రమ్మని పంపించాడు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత